వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఎవరైతే ఎంసెట్ కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ కోచింగ్తో పాటు మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు టాపిక్ మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ నుండి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ మీద మీకు 2 బిట్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎంసెట్లో అండ్ ఈ సెట్లో కూడా. సో ఇక్కడ ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఈజీ టాపిక్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఎంసెట్ and ESET. Now, coming to the video, a question: the modulus of conjugate of z equal to minus 2 plus I by 1 minus 2I whole square. ఈ క్వశ్చన్ 2023లో ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్స్లో ఫస్ట్ ఇచ్చినటువంటి యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో జెడ్ అనేది ఇచ్చాడు. జెడ్ ఈక్వల్ టు I minus 2 by 1 minus 2I whole square. 1 minus 2I whole square. ఇది ఇచ్చినటువంటి ఫంక్షన్. దీనికి మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్ అంటే ఏంటి, ప్లస్ మాడ్యులస్ అంటే ఏంటి అనేది నేను మీకు ప్రాబ్లంలో చెప్తాను. సో ఫస్ట్ ఈ జెడ్ని సింప్లిఫై చేయండి. సో జెడ్ ఈక్వల్ టు I minus 2 by 1 minus 2I హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవడానికి I minus 2 by 1 minus 2I హోల్ స్క్వేర్ అంటే A minus B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో 1 స్క్వేర్ ప్లస్ 2I హోల్ స్క్వేర్ మైనస్ 2 into 2I into 1. You get I minus 2 by 1 plus 2 square means 4 I square. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే I square ఈక్వల్ టు -1. ఇది ఒక ఫార్ములా. I square ఈక్వల్ టు -1. సో -1 into 4, సో దట్ విల్ బికమ్స్ -4 అవుతుంది. సో ఇట్ విల్ బికమ్స్ -4. minus 2 into 2 4, 4 into I into 1, so that will becomes -4I. సో దీన్ని ఇప్పుడు సింపుల్గా ఏం రాయొచ్చు అంటే I minus 2 by 1 minus 4 అంటే -3 అండ్ -4 -3 -4I. సో ఇది అన్ఈవెన్గా ఉంది కాబట్టి దీన్ని మైనస్తో మల్టిప్లై చేసుకుంటే మీకు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే 2 minus I by 3 plus 4I. 2 minus I by 3 plus 4I. ఇది జెడ్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అంటే మీకు ద సింపుల్ మెథడ్ ఈస్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ at both numerator and denominator. So z equal to, we have to get 2 minus I by 3 plus 4I. సో దీనికి న్యూమరేటర్లోను డినామినేటర్లోను దీని యొక్క ఫంక్షన్ 3 minus 4I by 3 minus 4I దీంతో మల్టిప్లై చేసి, సో మల్టిప్లై చేస్తే ఏం పోతుంది, 2 3s 6 minus 8I minus 3I plus 4I square. Okay, 4I square by here A plus B into A minus B means A square minus B square. So that means 3 square minus 4I whole square. 3 square minus 4I whole square. So then simplify చేసుకుంటే 6 4I square. 4I 6 minus 8I minus 3I means 11I ప్లస్ 4I స్క్వేర్. I స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇది -4 అవుతుంది. ఓకే, -4 by 3 స్క్వేర్ మీన్స్ 9. హియర్ 4I స్క్వేర్. I స్క్వేర్ మీన్స్ -1 into 4 స్క్వేర్ అంటే 16
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ప్లస్ 16. సో ఇప్పుడు ఫైనల్గా జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే జెడ్ ఈక్వల్ టు 6 మైనస్ 4 దట్ ఈస్ 2 మైనస్ 11i బై 25. ఇది జెడ్. సో ఏం లేదు, ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫికేషన్ చేశా. దీనికి ఇప్పుడు కాంజుగేట్ ఆఫ్ జెడ్, కాంజుగేట్ ఆఫ్ జెడ్, కాంజుగేట్ ఆఫ్ జెడ్. సో కాంజుగేట్ అంటే దాన్ని జెడ్ బార్ తో రిప్రజెంట్ చేస్తారు, జెడ్ బార్ ఆర్ జెడ్ స్టార్. ఈ ఉన్నటువంటి 2 మైనస్ 11i ఉంది కదా, అక్కడ మైనస్ ప్లేస్ లో ప్లస్ తీసుకోండి, 2 ప్లస్ 11i బై 25. ఇదే కాంజుగేట్, 2 ప్లస్ 11i బై 25 కాంజుగేట్ అంటే అది. సో దీనికి ఇప్పుడు మిమ్మల్ని అడిగినటువంటి బిట్ ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్. ఓకే, జెడ్కి మాడ్యులస్ కాదు, జెడ్కి మాడ్యులస్ అంటే ఈ ఉన్న జెడ్కే మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ జెడ్ అన్నాడు. ఓకే, కాబట్టి ఈ కాంజుగేట్కి మాడ్యులస్, సో దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్, మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్. Modulus of conjugate means it is determinant of z. Suppose z equal to a plus bi ఉంది. దీని యొక్క మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మాడ్యులస్ అన్నమాట. సో అలానే ఇది మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ 2 ప్లస్ 11i బై 25 ఇది. సో దీన్ని ఏ ప్లస్ బిఐ ఫామ్లో కన్వర్ట్ చేయండి. దట్ మీన్స్ 2/25 ప్లస్ 11/25i. ఇది ఇప్పుడు ఏ ప్లస్ బిఐ ఫామ్లో ఉంది, కాంప్లెక్స్ ఫార్ములాలో. సో దానికి మాడ్యులస్ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే 2/25 హోల్ స్క్వేర్ ప్లస్ 11/25i హోల్ స్క్వేర్. సో 2/25 హోల్ స్క్వేర్ అంటే 2/25 హోల్ స్క్వేర్ అంటే 4/25 స్క్వేర్ మీన్స్ 625 ప్లస్ 11/25, 11 స్క్వేర్ మీన్స్ 121, 25 స్క్వేర్ 625 ఇంటూ ఐ స్క్వేర్ ఉంటుంది. ఐ స్క్వేర్ అంటే ఇక్కడ హియర్, సో 11/20 ఐ స్క్వేర్ ఉండదు, సారీ హియర్ ఐ ఉండదు, ఎందుకంటే ఏ ప్లస్ బిఐ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఐ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో దీనికి ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ప్లస్ 4 ప్లస్ 121. సో దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 125/625. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5. సో ఆప్షన్ చూడండి 1/5 కదా, 1/√5, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ప్రాసెస్ లెంతీ అయినా కానీ ఈ జెడ్ని మీరు నార్మల్ ఫామ్లోకి మార్చుకుని చేంజ్ చేసుకుని దానికి కాంజుగేట్ అంటే కాంజుగేట్ వచ్చేసరికి -1 ప్లేస్లో ప్లస్ పెట్టడం. మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్ వచ్చేసరికి జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఐ అయితే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మీకు 2023లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ అనదర్ వన్, సింపుల్ వన్. If z1 equal to 2 plus 5i, z2 equal to -1 plus 4i, z3 equal to i, z3 equal to i, then modulus of z1 minus z3 by z3 minus z2. ఇది 23లో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్. సో దీనికి అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే z1 minus z3 by z3 మైనస్ z2, ఇది ఏం వస్తుందో సింప్లిఫై చేయండి. z1 అంటే ఎంత, ఏ ఫంక్షన్ ఇచ్చాడు 2 ప్లస్ 5i మైనస్ z3 ఎంత ఇచ్చారు, i ఇచ్చారు, బై హియర్ z3 అగైన్ i మైనస్ z2 ఈస్ -1 ప్లస్ 4i. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5i minus i means 4i by 1, here it is i
మైనస్ ఇంటూ మైనస్ +1 మైనస్ 4i. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 2 + 4i బై 1 మైనస్ 3i. 1 మైనస్ 3i. సో కానీ ఇలా రెండు కూడా న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఒక చోటే మన కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇక్కడ డినామినేటర్లో డినామినేటర్లో మాత్రం మనకి నార్మల్ నెంబర్ తెచ్చుకోవాలి, న్యూమరేటర్లో మాత్రం కాంప్లెక్స్ నెంబర్ తెచ్చుకోవాలి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుందాం. సింప్లిఫికేషన్ అంటే ఎలా? 2 + 4i బై 1 మైనస్ 3i. సో దీన్ని న్యూమరేటర్లోను డినామినేటర్లోను 1 + 3iతో మల్టిప్లై చేయండి. 1 + 3i. ఓకే, సో మల్టిప్లై చేస్తే 2 + 6i + 4i + 12i స్క్వేర్ బై 1 మైనస్ 3i. అంటే 1 మైనస్ 3i ఇంటూ 1 + 3i, a మైనస్ b ఇంటూ a + b. ఓకే, సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, దట్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ 3i హోల్ స్క్వేర్. సో బై ద సింప్లిఫికేషన్ 2 ఇక్కడ 12i స్క్వేర్, i స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇది -12 అవుతుంది. సో 2 మైనస్ 12 + 10i బై 1 స్క్వేర్ 1 మైనస్ 3i స్క్వేర్. i స్క్వేర్ అంటే ఏమవుతుంది? -1 -1 ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ 3i స్క్వేర్ సింప్లిఫై చేస్తే 9 అవుతుంది. సో దీని సింప్లిఫికేషన్ -10 + 10i by 10. What is the common number here? 10 is the common. 10 common తీసేస్తే -1 +1 + i by 10. Okay, -1 + i by 10. 10 gets cancelled. Remaining ఉండేది ఏంటి అంటే 1 మైనస్ here -1 + i. ఇది మీకు ఇచ్చినటువంటి టోటల్ ఫంక్షన్ z1 - z3 బై z3 - z2. కానీ నీకు కావాల్సింది ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ z1 - z3 బై z1 - z3 బై z3 - z2. సో కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -1 + i. సో ఏంటి ఫార్ములా? √a² + b². సో దట్ మీన్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ i కాదు, i యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. సో 1 కాబట్టి 1 స్క్వేర్. సో దట్ ఈస్ √2. సో √2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద ఆప్షన్ ఈస్ √2. వెరీ సింపుల్ ప్రాబ్లమ్ ఆస్క్డ్ ఇన్ 2023. కాంప్లెక్స్ నెంబర్లో మీకు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఇక్కడ 1 మైనస్ 3i ఇస్తే 1 - 3i ఇస్తే 1 + 3 అయితే మల్టిప్లై చేసుకుంటే సింప్లిఫికేషన్ వచ్చేస్తాయి. దానికి వచ్చిన దాన్ని కాంజుగేట్ అంటేనేమో సైన్ మార్చాలి. ఓకే, లేదు మీకు డైరెక్ట్గా మాడ్యులస్ అంటే దీనికి మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ a + bi అనుకోండి. సో దాన్ని √a² + b² చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. The locus of variable point z = x plus iy. Z = x plus iy, whose amplitude is always equal to theta is. అంటే దీని యొక్క ఈ యొక్క కాంప్లెక్స్ వేరియబుల్ పాయింట్ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దీని యొక్క లోకస్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? x² + y² = tan² theta, y = x tan theta, x² by sin² theta, y² by cos² theta = 1. Again x² by sin² theta minus y² by cos² theta = 1. సో ఇలా ఇచ్చినటువంటి ఫంక్షన్ z = x plus iy. సో దీనికి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఆఫ్ z equal to theta equal to tan inverse of x by y అవుతుంది. ఓకే, సో దీని నుంచి x by y ఈక్వల్ టు ఏం రాయొచ్చు? tan theta రాయొచ్చు. tan theta, సారీ, హియర్ ఇట్ ఈస్ y by x. Tan here
ఎక్స్ ప్లస్ ఏమి ఇచ్చారు ఫంక్షన్ ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి హియర్ దట్ ఈస్ థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. సో వై బై ఎక్స్ ఈక్వల్ టు tan theta. So from this we can write y equal to x tan theta. So simple గా y equal to x tan theta is the locus. ఓకే. సో ఇది కూడా 2022లో అడిగినటువంటి ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. ఇది రిపీటెడ్ గా అడిగినటువంటి ప్రాబ్లం 2023లో అడిగారు, 2022లో అడిగినటువంటి ప్రాబ్లం. 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2022 ప్లస్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ 2021 ఈక్వల్ టు మైనస్ ఐ ఐ ప్లస్ 1 ఐ మైనస్ 1. సో ఇక్కడ పవర్ 2022 పవర్ 2021 ఇలా ఉన్నప్పుడు మ్యాక్సిమం పవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు చేయటం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. కానీ సింపుల్ లాజిక్ చెప్తారు. సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఈ యొక్క ఎక్స్ప్రెషనే తీసుకోండి. 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2022 ప్లస్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ 2021. సో దీనికి ఇప్పుడు మీరు న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఇది ఇలానే ఉంచండి. 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐతో మల్టిప్లై చేయండి, 1 మైనస్ ఐతో మల్టిప్లై చేయండి, హోల్ పవర్ 2022 అలానే ఉంటుంది. సో సిమిలర్గా ఇక్కడ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ న్యూమరేటర్లో డినామినేటర్లో 1 ప్లస్ ఐతో మల్టిప్లై చేయండి, 1 ప్లస్ ఐ. సో పవర్ ఉండేది 2021. సో ఇక్కడ దీని సింప్లిఫికేషన్ 1 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ అంటే 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్. సో 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ మైనస్ 2i బై 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ అంటే 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. నెక్స్ట్ సిమిలర్ వే 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i బై 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ దట్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. ఇక్కడ రెండింటికి కూడా పవర్స్ ఉన్నాయి. పవర్స్ ఇంపార్టెంట్. 2022 హోల్ పవర్ 2021. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 2i బై 1 మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, మైనస్ 1 ఇంటూ 1 మైనస్ అంటే ప్లస్ అవుతుంది, సో 2 ఉంటుంది, హోల్ పవర్ 2022 ప్లస్ కమింగ్ టు దిస్ పార్ట్ 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, 1 మైనస్ 1 జీరో అయిపోతుంది. హియర్ 2i బై 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే 2 హోల్ పవర్ 2021. సో దీన్ని చూడండి 2 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది ఏంటి మైనస్ ఐ హోల్ పవర్ 2022 ప్లస్ 2 by 2 క్యాన్సిల్ ఐ పవర్ 2021. సో దీన్ని ఇప్పుడు ఎలా సింప్లిఫై చేయాలి? దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే ఇక్కడ మైనస్ ఐ హోల్ పవర్ 2022 ఉంది కదా, దీన్ని 4 ఇంటూ 505 ప్లస్ 2 ప్లస్ ఐ ఇంటూ 4 ఇంటూ 505 ప్లస్ 1. ప్లస్ 1 ప్లస్ 2 ఎందుకు తీసుకున్నానంటే మనకు ఐ స్క్వేర్ తెలుసు. ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, ఐ పవర్ 1 అంటే ఐ ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని సపరేట్ చేసేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఐ హోల్ స్క్వేర్ ప్లస్ ఐ హోల్ పవర్ 1. సో మైనస్ ఐ స్క్వేర్ మీన్స్ హియర్ ఐ స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ ఇంటూ 1 ఉంటుంది కాబట్టి సో ఇట్స్ వాల్యూ ఈస్ 1. ఇట్స్ వాల్యూ ఈస్ 1. క్లియర్లీ value is minus 1 plus I. So answer is I minus 1. Answer is I minus 1. So please check that I minus
1. Yeah, here we can write this is I square, then it will get answer. సో I మైనస్ 1. I స్క్వేర్ అంటే -1. ఇక్కడ I స్క్వేర్ ఎందుకు తీసుకున్నానంటే -I హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది మైనస్ తీసుకున్నాం. I స్క్వేర్ అంటే ఇక్కడ మళ్ళీ మైనస్ స్క్వేర్, మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి I స్క్వేర్. ఓకే, సో ఆన్సర్ ఈస్ I మైనస్ 1. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. I మైనస్ 1. డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది 2023-22లో అడిగినది. So these are the some problems belongs to complex numbers. If you like this video, please share to your friends and subscribe our Branda Engineering Academy channel for more questions. Thank you.